ఆమె డాక్టర్ అమ్మ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక కూడా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ఆమె ఎంపీగానే కాదు డాక్టర్ అమ్మగాను అప్పుడప్పుడు వైద్య సహకారం అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్గా పొలిటికల్ ట్రీట్మెంట్ కోసం రంగంలోకి దిగిపోయారట. అంతేకాదు తన నియోజకవర్గంలో పట్టు సడలిపోకుండా పొలిటికల్ స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ప్రారంభించేశారట. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రత్యర్థి పార్టీల ఎత్తులను ఎదుర్కోలేమంటూ ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ డాక్టర్ అమ్మ? ఆమెకు ఉన్నట్టుండి వచ్చినటువంటి ముప్పేంటి? పొలిటికల్ గా ఆమె చేయబోయే ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి కిర్గిస్థాన్లోని ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తండ్రి నుంచి రాజకీయం, తల్లి నుంచి వైద్య వృత్తిలో ఆసక్తి పెంచుకుని ప్రజల్లోకొచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు పాడేరులో వైద్య సేవలు అందించారు. సమాజంలో నేరుగా తనదైన శైలిలో సేవ చేయాలన్న ఉద్దేశంతో 2024లో లోక్సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 50,000కు పైగా మెజారిటీతో గెలిచారు. రాష్ట్రమంతా కూటమి హవా ఉన్నప్పటికీ వైసీపీ తరపున బరిలోకి దిగిన తొలిసారే లోక్సభలో అడుగుపెట్టారు. ఒకవైపు పార్టీ బలోపేతం, మరోవైపు ఎంపీగా ప్రజాసేవ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అరకులోయ, కురుపాం, పాడేరు, పార్వతీపురం, పాలకొండ, రంపచోడవరం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తాగునీరు, ప్రాథమిక విద్య, మహిళా సాధికారత కోసం పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో గళమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే మన్యంలో వైసీపీకి మంచి పట్టుంది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ కాస్త పట్టు సడులుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. జనసేన కూడా ఏజెన్సీ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఉండడంతో ఆ చర్చ మరింత విస్తృతమైంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును జనసేన నియమించింది. జనసేన ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఎంపీ తనూజారాణి కూడా అలర్ట్ అయ్యారట. పొలిటికల్ ట్రీట్మెంట్ తప్పదని భావించిన తనూజారాణి అరకులో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు ప్రారంభించారు. గతంలో అరకు నుంచి గెలిచిన కొందరు ఎంపీలు ప్రజలకి అందుబాటులో లేకపోవడం, బాక్సైట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లాంటి అంశాలపై గిరిజనుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు తనూజారాణి మీద కూడా అలాంటి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉండడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. స్థానిక ఎంపీగా గిరిజనులకి మరింత భరోసా కల్పించడంతో పాటుగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా తన బలాన్ని పెంచుకునేందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టారన్నది ఇప్పుడు ఏజెన్సీలో టాక్. అరకులో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడమే కాదు, వారంలో 3 రోజులు కార్యాలయంలో ప్రజలకి అందుబాటులో ఉంటారని, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యల్ని నేరుగా తెలియజేయచ్చంటున్నారు. గిరిజన హక్కులు, చట్టాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ప్రజల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారట. జీవో నెంబర్ 3 అమలుపై లోక్సభలో 9 సార్లు ప్రస్తావించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రపతిని కూడా కలిసిన సందర్భాలని ప్రజలకు వివరిస్తున్నారామె. హైడ్రో ప్రాజెక్టులు, బాక్సైట్ కి సంబంధించిన సర్వేలను ఖండించడమే కాకుండా బాక్సైట్ తవ్వకాల రద్దు కోసం వైసీపీ హయాంలో జీవో నెంబర్ 97 ని తీసుకొచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తన గ్రాఫ్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా ప్రత్యర్థి పార్టీలకి అవకాశం లేకుండా పోతుందనేది తనూజారాణి ఆలోచన. వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేసిన తనూజారాణి ఇప్పుడు పొలిటికల్ గా ఎదురయ్యే సవాళ్లని ట్రీట్మెంట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.